ఏమండో మే నెల రాకముందే యాసవకాలం వచ్చేసిందండి. ఎండలు మాత్రం అంపరెట్టిచ్చేస్తున్నాయండి. సలసల్లగా సెలవు చేసి సలెట్టేయాలని ఓ పుచ్చకాయ ఎట్టుకొచ్చుకున్నామండి. అయ్యయ్యో పసుపు పుచ్చకాయలు కూడా వస్తున్నాయండి. మనకు దొరికితే ఓ పాలు ట్రై చేద్దాం. పుచ్చకాయ లోపల ఎర్రగాను తీగాను ఉండాలంటే మచ్చ తెల్లగాను పసుపుగాను ఉండాలంటే కాయ ఎలా చూసుకోవాలో మీకు ఏమైనా తేలితే ఓ కామెంట్ అడేసేయాలండి. మిగతా వాళ్ళు కూడా తెలిచేసుకుంటారు. మనకైతే లక్కీగా మంచికాయ వచ్చిందండి. ఒంటి పూట బళ్ళు కదా పిల్లలు మధ్యాహ్నానికి వచ్చేస్తున్నారండి. వీళ్ళ ఓటలు చూసి మోసపోకండి. కనపడటానికి కాముగా ఉన్నారు కదా అనుకుంటున్నారేమో కంత్రీలు. పసుపు సొక్క బంగారు తెగేమో అక్కోళ్ళ పిల్లడు, తెల్ల సొక్క తుళ్ళు చేపేమో సెల్లోళ్ళ పిల్ల. ఈ మొక్కలు వాళ్ళకి అలాగే ఇచ్చేమంటే నోటితో తప్ప మొత్తం మొహంతో తింటారండి. అందుకనే ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టు కటింగ్ క్లాసీగా మొదలెట్టానండి. మరి నీ చేతులంతా అయిపోద్ది కదా భయ్యా అంటారా? ఏండే తరతరాల నుంచి అక్కలకి చెల్లెళ్ళకి పుట్టిన పిల్లల కోసం మేనమావలు చేస్తున్న త్యాగాల్లో ఇది కూడా ఓ చిన్నపాటి త్యాగం అని చరిత్రలో కలిపేసేయడమేనండి. నేను అంత కట్టబడి వాళ్ళ కోసం కోస్తే మా ఓడి చేసే పని చూడండి. అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మయ్యా అనుకుంటాక లేదండి. ఇదిగో ఈ మినీ వెర్షన్ లో మనకు డబుల్ అవుతారు. మీకు గనక అన్నగాని తమ్ముడు గాని అక్క గాని చెల్లి గాని మేనకోళ్ళ గాని మేనల్లుడు గాని ఉంటే సరదాగా వాళ్ళ పేరు కామెంట్ ఇట్టేళ్ళండి. అన్నదమ్ములు లేని అక్క చెల్లెళ్ళారా మీకు కావాలంటే నన్ను అన్నో తమ్ముడో అనుకోండి.